హలో ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ ఎక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే మన ట్రెండింగ్ ఎక్స్ ఛానల్లో నేను చూస్తున్న ఫస్ట్ పీసీ అన్బాక్సింగ్ వీడియో ఫ్రెండ్స్ ఇది. అది కూడా గిగాబైట్ మినీ పీసీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో మీరు చూసినట్లయితే ఇక్కడ బాక్స్ పైన గిగాబైట్ బ్రాండింగ్ ఉండేసేసి ఇక్కడ గిగాబైట్ ఫోటో అనేది మెన్షన్ చేసింది పీసీ యొక్క. అండ్ కింద ఇక్కడ బ్రిక్స్ అల్ట్రా కంపాక్ట్ పీసీ కిట్ అని మెన్షన్ చేస్తుంది. అలాగే ఇక్కడ వైర్లెస్ మాడ్యూల్ ఇంక్లూడెడ్, సపోర్ట్స్ 2.5 హార్డ్ డ్రైవ్ అని కూడా స్పెసిఫికేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకా స్పెసిఫికేషన్ మొత్తం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ స్టిక్కర్లో మీరు చూసినట్లయితే ఇది గిగాబైట్ జీబీ సిరీస్ మోడల్ ఫ్రెండ్స్. ఇది గిగాబైట్స్ది జీబీ BXTX 2087 మోడల్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా మీకు గిగాబైట్ బ్రిక్స్ అల్ట్రా కంపాక్ట్ పీసీ కిట్ అని బ్రాండింగ్ ఉండేసేసి మళ్ళీ 2 సైడ్స్ కూడా మీకు దాని పీసీ యొక్క స్ట్రక్చర్ ఫోటో అనేది అయితే మీకు బోత్ సైడ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మళ్ళీ మీకు గిగాబైట్ బ్రిక్స్ అల్ట్రా కంపాక్ట్ పీసీ కిట్ అని బ్రాండింగ్ ఉండేసి అక్కడ మళ్ళీ ఫోటో ఉండేసేసి అక్కడ మళ్ళీ ఈ పీసీకి ఉన్న పోర్ట్స్, సాకెట్స్, జాక్స్ మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. సో అవన్నీ మనం మళ్ళీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ కింద మీరు బ్యాక్ సైడ్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అలాగే దీని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో అవన్నీ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బాక్స్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, బాక్స్ని మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ క్లీన్ అండ్ డీసెంట్ ప్యాకింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే స్టార్టింగే మీకు ఇక్కడ గిగాబైట్ బ్రిక్స్ పీసీ యొక్క స్ట్రక్చర్ పీసీ అనేది ఉంటుంది. సో ఇది సూపర్ కంపాక్టబుల్ అండ్ సూపర్ పోర్టబుల్ పీసీ ఫ్రెండ్స్. ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు 2 ఇంచెస్ హైట్ ఉంది, 4 ఇంచెస్ విడ్త్ మాత్రమే ఉంటుంది. ఇది మీకు పామ్ సైజ్ ఫ్రెండ్స్. ఇది చాలా స్లీకెస్ట్ డిజైన్ అనమాట ఇది మినీ పీసీ. ఇంకా ఫ్యూచర్ మొత్తం మీకు అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ పీసెస్ అన్నీ. అండ్ ఇక్కడ మాన్యువల్ మీరు ఒకసారి క్లియర్గా చదివేసేస్తే మీకు టోటల్ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు టోటల్గా ఈ బాక్స్లో ఉన్న యాక్సెసరీస్ అన్నీ క్లియర్గా డెస్క్ పైన అరేంజ్ చేసేసి 1 by 1 క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు క్లియర్గా నేను అన్ని యాక్సెసరీస్ అన్ని నేను ఆ డెస్క్ మీద క్లియర్గా అరేంజ్ చేసేసాను. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గిగాబైట్స్ డ్రైవర్ CD ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ గిగాబైట్ పీసీలో మీకు అన్ని 3 మెయిన్ డ్రైవర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటంటే వైఫైది IEEE 802.11 BGN పింగ్ వైఫై డ్రైవర్ ఒకటి, బ్లూటూత్ది 4.0 బ్లూటూత్ డ్రైవర్ ఒకటి, అండ్ అలాగే దాంతోపాటు మీకు ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ది IPCI కార్డ్ డ్రైవర్ ఒకటి. సో ఈ 3 డ్రైవర్స్ అనేవి మీకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఒకవేళ ఈ ప్రీ ఇన్స్టాల్ అయిన బ్లూటూత్, వైఫై అండ్ గ్రాఫిక్ కార్డ్స్ ఒకవేళ మిస్ అయితే సో మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఈ CD డ్రైవ్ అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీకు ఈ మాన్యువల్లో మీకు అన్ని డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, పార్ట్ నేమ్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ దానిలో. సో దానివల్ల మీకు ఇక్కడ వార్నింగ్స్, ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సో ఒకసారి మీరు ఇవన్నీ చదివేస్తే మీకు టోటల్ క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత పవర్ అడాప్టర్ ఫ్రెండ్స్. ఈ పవర్ అడాప్టర్ అనేది మీకు 30 వాట్స్ పవర్ అడాప్టర్ ఫ్రెండ్స్. ఈ పవర్ అడాప్టర్ అనేది ఒక స్పెషల్ పవర్ అడాప్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ గిగాబైట్ పీసీ అనేది టోటల్ వరల్డ్ వైడ్ సప్లై అవుతుంది కాబట్టి సో మీకు ఏ కంట్రీ వాళ్ళైతే ఆ కంట్రీకి సంబంధించిన పవర్ పిన్స్ అనేవి అయితే మీకు అటాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సపోజ్ మీరు ఇండియా వాళ్ళైతే ఇండియాకి సంబంధించిన పవర్ పిన్ని జస్ట్ ఆ బటన్ని పుష్ చేసేసి స్లైడ్ చేసుకోవడం ఫ్రెండ్స్. సో అది ఎలా చేయాలనేది క్లియర్గా నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా మీకు 4 పవర్ పిన్స్ ఉన్నాయన్నమాట. సో మీకు టోటల్గా వరల్డ్ వైడ్ కవర్ అయ్యే 4 పిన్స్ ఉన్నాయన్నమాట. మీకు టోటల్గా 4 పవర్ పిన్స్ ఉంటాయి. సో ఈ పవర్ పిన్స్ని మీరు సపోర్ట్ చేసుకొని డైరెక్ట్గా పవర్ అడాప్టర్ కనెక్ట్ చేసేసుకొని మీరు పవర్ పీసీ ఈ గిగాబైట్ పీసీని రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇది వేసా మౌంట్ బ్రాకెటింగ్ ప్లేట్ ఫ్రెండ్స్. ఈ ప్లేట్ దేనికి యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్, మీకు డైరెక్ట్గా ఈ స్క్రూస్ ద్వారా ఈ పీసీని ఫిట్ చేసేసుకొని డైరెక్ట్గా మీ డిస్ప్లే మానిటర్ బ్యాక్ సైడే కనెక్ట్ చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే బ్యాక్ సైడే అటాచ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఎలా యూజ్ అవుతుందంటే మీకు ఈ పీసీకి అవసరం ఉండదు ఫ్రెండ్స్. మీకు మానిటర్ మొత్తం టోటల్ పీసీ అన్నట్టు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది మీకు. సో టోటల్గా మీ మానిటర్ బ్యాక్ సైడ్ మీరు డైరెక్ట్గా ఫిట్ చేసేసుకుంటే మీకు ఇంకా స్పేస్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. మీకు పీసీ అసలు కనపడదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీ మానిటర్ బ్యాక్ సైడే మీరు ఫిట్ చేసేసుకోవచ్చు. దీని బిల్ట్ ఇన్ క్వాలిటీ అంతా బాగానే ఉంది. ఇది టోటల్ మెటల్ క్వాలిటీతో ఇది. సో ఫినిషింగ్ మొత్తం అల్యూమినియం ఫినిషింగ్ వేసేసి మెటల్ బిల్టింగ్తో బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ మొత్తం అనేది. అండ్ ఫ్రెండ్స్, మనం మెయిన్ పీసీ గిగాబైట్ది పీసీ గురించి మాట్లాడితే సో ఫ్రెండ్స్, ఈ పీసీ ఓవర్లుక్ అనేది టోటల్గా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు టోటల్ ఓవర్లుక్ మెటల్ అండ్ అల్యూమినియం ఫినిషింగ్తో సూపర్ ఫ్యాబ్రిషింగ్, స్క్రాచ్ మెటల్ బ్రషింగ్తో మీకు అప్ సైడ్ సూపర్ క్వాలిటీలో ఉంది. ఇక్కడ మీకు పైన గిగాబైట్ బ్రాండింగ్ ఉండేసి పవర్ బటన్ ఉంది. సో పవర్ బటన్ మీకు జనరల్ పవర్ బటన్ లాగే ఉంది, అయినా పర్వాలేదు, క్వాలిటీ ఓకేలానే ఉంది. అండ్ మీకు టోటల్గా
సూపర్ క్వాలిటీ ఫినిషింగ్ ఉంది. అండ్ మీకు 4 సైడ్స్ కూడా మీకు వెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు బ్యాక్ సైడ్, డౌన్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ టోటల్ మీకు వెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వెంట్స్ మీకు ఎయిర్ సర్క్యులేషన్ చేయడానికి యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్గా మీరు నార్మల్ పీసెస్ వాడేటప్పుడు హీట్ అవుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో దాంట్లో లార్జ్ పీసెస్ అంటే మీకు ఫ్యాన్స్ ఉంటాయి కాబట్టి మీకు హీట్ని కంట్రోల్ చేసుకోగలవు. కానీ ఇది మీకు ఫ్యాన్లెస్ డిజైన్ కాబట్టి మీకు సూపర్ కంపాటబుల్ ఎయిర్ కోసం, మీకు ఎయిర్ సర్క్యులేషన్ కోసం మీకు ఈ వెంట్స్ అనేవి డిజైన్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వెంట్స్ ద్వారా మీకు ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. దానివల్ల మీకు ఇది ఫ్యాన్లెస్ డిజైన్ని సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వెంట్స్ ద్వారా మీకు ఫ్యాన్లెస్ డిజైన్ని సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత ఇక్కడ మీరు చూసేస్తే ఇక్కడ మీకు సూపర్ ఫినిషింగ్ ఉండేసేసి టోటల్ క్లీన్ అండ్ డీసెంట్ ఫినిషింగ్ ఉండేసేసి 2 USB 2.0 పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఒక ఎథర్నెట్ పోర్ట్ ఉంది. సో డైరెక్ట్గా మీరు ఎథర్నెట్ పోర్ట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక HDMI పోర్ట్ ఉంది, ఒక పవర్ అడాప్టర్ పోర్ట్, అలాగే ఒక కెంట్ లాకింగ్ సిస్టమ్ సాకెట్ ఒకటి ఉంది. సో అది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంటెల్ ఇన్సైడ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ గిగాబైట్ పీసీ అనేది మీకు ఇంటెల్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అనేది మోస్ట్ ఇంటిగ్రేటివ్ ప్రాసెసర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది 22 నానోమీటర్స్ ది ఇంటెల్ యొక్క సెలరాన్ N2807 మోడల్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది మీకు 1.58 GHz మాత్రమే మోస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి యూజ్ అయ్యే ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది వరల్డ్లోనే మోస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ ఫ్రెండ్స్ మినీ గిగాబైట్ పీసీకి. కాకపోతే దీనిలో డిసప్పాయింటింగ్ పాయింట్ ఏంటంటే ఒక్క 1.58 GHz మాత్రమే ఉంది ఫ్రెండ్స్. సో ఇది మినిమం 2 GHz ఉన్నా కూడా మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది. అయినా కూడా పర్లేదు ఫ్రెండ్స్, మీకు సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే ఇది విండోస్ హోమ్ ఎడిషన్తో వస్తుంది ఫ్రెండ్స్. మీకు విండోస్ హోమ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అలాగే మీకు USB 3.50 పోర్ట్ కూడా ఉంది. అండ్ ఒకటి మైక్ అండ్ హెడ్ ఫోన్ సపోర్ట్ చేయడానికి ఒక సాకెట్ ఉంది, 3.5mm జాక్ ఉంది. అలాగే ఒక HDMI VGA పోర్ట్ ఉంది. సో HDMI లేదా VGA పోర్ట్ కనెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీ డ్యూయల్ డిస్ప్లే సపోర్ట్కి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో డ్యూయల్ డిస్ప్లే సపోర్ట్ కూడా మీరు చేస్తుంది. ఇది 4K 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీకు డ్యూయల్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. సో అది మీకు స్పెషల్ బెనిఫిషియల్ అనుకోవచ్చు. సో మీరు డ్యూయల్ డిస్ప్లే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అది సింగిల్ డిస్ప్లేనే 4K డ్యూయల్ 60 వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను సామ్సంగ్ది HD 10080p కనెక్ట్ చేసి కూడా మీకు పెర్ఫార్మెన్స్ రివ్యూ అదంతా క్లీన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది అల్ట్రా కంపాక్ట్ పీసీ డిజైన్ ఫ్రెండ్స్. ఇది మీకు జస్ట్ 56.1 థిక్నెస్తో మీకు 114 cm మాత్రమే వేస్తుంది. జస్ట్ మీకు 2 inches హైట్, 4 inches విడ్త్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. మీకు ఇది సూపర్ స్లీకెస్ట్ అల్టిమేట్ కంపాక్ట్ డిజైన్ అనుకోవచ్చు. సూపర్ పోర్టబుల్ డిజైన్ ఇది. అండ్ ఇది గిగాబిట్ ల్యాండ్ మాత్రమే. ఇది మీకు ఇది HDMI పోర్ట్, VGA పోర్ట్ ద్వారా డ్యూయల్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్యాన్లెస్ డిజైన్ మీకు సూపర్ కంపాటబుల్గా ఉంటుంది. అలాగే మీకు ఇది మైక్రో చిప్, ఇది 1600 MHz/s ఓవర్ క్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు. సో దాని ద్వారా మీకు ల్యాగింగ్స్ లేకుండా ఎక్స్ట్రా హెల్త్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మీకు యూజ్ అవుతుంది. ఇది మీకు హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం, వీడియో స్ట్రీమింగ్ కోసం, బేసిక్ వీడియో ఎడిటింగ్, బేసిక్ ఫోటో ఎడిటింగ్, బేసిక్ గేమ్స్ వాడడానికి మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. హోమ్ పర్పస్, డైలీ టాస్క్ చేయడం కోసం, ఆఫీస్ పర్పస్, మైక్రోసాఫ్ట్ వర్క్స్ కోసం. సో దానికి మీకు ఇది బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ ఇది వచ్చేసి 15,000కి మీకు హోమ్ పర్పస్, ఆఫీస్ పర్పస్ కోసం, బేసిక్ పర్పస్ కోసం ఇది బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్తో, ఇదే సేమ్ ఫీచర్స్తో మీరు లార్జ్ పీసీ కొనాలంటే మీకు 35,000 అవుతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మీకు సింపుల్గా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను ఈ గిగాబైట్ పీసీని నా సామ్సంగ్ ఫుల్ HD 10080pకి సపోర్ట్ చేసి కనెక్ట్ చేసి ఉంచాను ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు ఇది పెర్ఫార్మెన్స్ అనేది కూడా క్వైట్ బెటర్లాగే ఉంది. సో మీకు ఎటువంటి ల్యాగింగ్ ఉండదు. నేను కూడా దీన్ని 5 months నుంచి వాడుతున్నాను ఫ్రెండ్స్ దీన్ని. సో నాకు సూపర్ కంపాటబుల్ అనిపించింది. ఎటువంటి ల్యాగింగ్స్ ఉండవు, ఎటువంటి హ్యాంగింగ్స్ ఉండవు. సిస్టమ్ UI ఇంటర్ఫేస్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంటుంది. సో అప్లికేషన్ ఓపెనింగ్, క్లోజింగ్ స్పీడ్ కూడా మీకు క్విక్ స్పీడ్లో ఉంటుంది. సో మీరు డ్యూయల్ డిస్ప్లే కాబట్టి దీన్ని HDMI ద్వారా అయితే కనెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు VGA పోర్ట్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీకు సూపర్ కంపాటబుల్గా ఉంటుంది, సూపర్ పోర్టబుల్గా ఉంటుంది. మీకు ల్యాగింగ్స్ ఉండవు, హ్యాంగింగ్స్ ఉండవు, స్మూత్ ఇంటర్ఫేస్ ఉంటుంది, స్మూత్ UI ఉంటుంది. సో మీకు క్విక్ స్పీడ్ ఉంటుంది. అండ్ ఇది మీకు విండోస్ 10 హోమ్ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ మీకు 1.58 GHz ప్రాసెసర్ వస్తుంది. మీకు ఇంటెల్ది సెలరాన్ N2807 ప్రాసెసర్తో వస్తుంది. అదొక్కటి డిసప్పాయింటింగ్ అనిపించింది ఫ్రెండ్స్. మిగతాది సేమ్ మీకు జస్ట్ ఇది 1.58 GHz మాత్రమే ఉంది ప్రాసెసర్ అనేది. మినిమం 2 GHz ఇచ్చినా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండేది. సో ఇది ఒక్కటే నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది.
అండ్ మీకు ర్యామ్ అనేది 2GB ర్యామ్ DDR3 ఉంటుంది ఫ్రెండ్స్ బిల్టిన్గా. మీరు కావాలంటే ఎక్స్ట్రాగా 4GB DDR3 ర్యామ్ లేదా 2GB ఇంకో DDR3 ర్యామ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి 2GB లేదా 4GB DDR3 ర్యామ్ని మీరు ఎక్స్ట్రాగా బిల్టిన్ చేసుకోవచ్చు. అలాగే మీకు దీనిలో SATA 2 HDD 500GB డ్రైవ్ హార్డ్ డిస్క్ కూడా మీకు బిల్టిన్ ఉంటుంది. సో మీకు 500GB హార్డ్ డిస్క్ ఉంటుంది, దాంట్లో 500GB హార్డ్ డిస్క్ ఉంటుంది మీకు. అండ్ అలాగే మీకు ఇది విండోస్ 10 హోమ్ ఎడిషన్తో కాబట్టి మీకు సూపర్ కంపాటబుల్గా ఉంటుంది. 64 బిట్ కాబట్టి మీకు లేటెస్ట్ వర్షన్ కాబట్టి విండోస్ 10ది మీకు సూపర్గా ఉంటుంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు క్లియర్ కట్ మీకు సూపర్గానే ఉంది ఫ్రెండ్స్. మీరు హోమ్ ఎంటర్టైన్మెంట్ కోసం, వీడియో స్ట్రీమింగ్స్ కోసం, బేసిక్ గేమ్స్ అంటే మీరు జస్ట్ నాకు ఫ్రీ ఫైర్, GTA 5, PUBG ఇలాంటి గేమ్స్ కాదు ఫ్రెండ్స్, బేసిక్ గేమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ గిగాబైట్ పీసీని మీకు సూపర్గా వర్క్ అవుతుంది. ఇది మీకు హోమ్ పర్పస్కి, నార్మల్ పీసీ యూజర్స్కి ఇది బెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు. సో మీకు సూపర్ కంపాటబుల్గా ఉంటుంది, మీ ఎటువంటి ల్యాగింగ్స్ ఉండకుండా మీకు సూపర్ UI సిస్టమ్తో మీకు సూపర్ కంపాటబుల్గా ఉంటుంది. అండ్ మీకు చాలా క్లీన్ డిజైన్తో మీకు అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే గిగాబైట్ బ్రిక్స్ పీసీ అన్నమాట ఇది. సో నేమ్లోనే ఉంది, స్ట్రాంగ్ బ్రిక్స్ పీసీ ఉంటుంది, మీకు స్ట్రాంగ్ ఇంటెల్ వర్క్ పనికి వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇది పెర్ఫార్మెన్స్ అంతా సూపర్గా ఉంటుంది. మీకు దీని బయోస్ వర్షన్ కూడా మీకు లెగసీ మోడ్లో సూపర్గా ఉంటుంది. మీరు నార్మల్గా అండర్ 20,000 బడ్జెట్లో బెస్ట్ నార్మల్ యూస్కి, హోమ్ పర్పస్కి మీరు సూపర్గా జస్ట్ బేసిక్ గేమ్స్ కోసం, బేసిక్ ఎడిటింగ్స్ కోసం మీరు ఏదైనా పీసీని ప్రిఫర్ చేయాలనుకుంటే మీరు ఈ గిగాబైట్ బ్రిక్స్ GBBX-TX 2087 పీసీని బ్లైండ్లీ కొనవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా బ్లైండ్లీ దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు సూపర్ ఫినిషింగ్ వర్క్ ఇస్తుంది, మీకు సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, మీకు క్లియర్ డౌట్ లేకుండా మీకు లాంగ్ టైం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గిగాబైట్ పీసీ అనేది. ఒకవేళ మీకు సిస్టమ్ స్లో అయినట్టు కనిపించినా కూడా మీకు జస్ట్ రీసెట్ చేసుకుంటే మళ్ళీ మీకు ఫ్రెష్ లుక్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు సూపర్ కంపాటబుల్గా ఉంటుంది, అల్టిమేట్ డిజైన్తో ఉంటుంది, మీకు ఎటువంటి ఫినిషింగ్ టచ్ కూడా మీకు సూపర్గా ఉంటుంది. మీకు చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్. ఇది కూడా మీకు జస్ట్ 1.4 kgs మాత్రమే ఉంది వెయిట్ కూడా. మీకు సిస్టమ్ 1.4 kgsతోనే మీకు సూపర్ కంపాటబుల్గా ఉంటుంది, సూపర్ పోర్టబుల్. చిన్న కంపాక్ట్ సైజ్ అయినా కూడా మీకు లార్జ్ టఫ్ పీసీస్ కూడా మీకు కాంపిటీషన్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది సూపర్గా ఉంటుంది. అలాగే దీనికి ఇంటెల్ గ్రాఫిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ మీకు బిల్టెన్ ఉంటుంది, 2GB ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్ది UHD ICPE కార్డ్ డ్రైవర్తో పాటు మీకు వస్తుంది ఇది బిల్టిన్తో. సో ఇది మీకు ఎక్స్ట్రా గ్రాఫిక్స్ ఇవ్వడానికి మీకు యూజ్ అవుతుంది, సూపర్ కంపాటబుల్గా ఉంటుంది. ఎక్స్ట్రా గ్రాఫిక్స్తో పాటు మీకు ఇదొక ఎక్స్ట్రా బెనిఫిషియల్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. అండ్ మీకు సూపర్గా ఉంటుంది ఇదంతా క్లియర్ కట్గా. మీకు డైలీ యూజెస్ కోసం మీకు దీనికన్నా బెస్ట్ పీస్ ఉండదు ఫ్రెండ్స్ మీకు డైలీ యూజెస్ కోసం. సో దీని ప్రైస్ 15,000కి ఇది వాల్యూ ఫర్ వర్త్ ఫ్రెండ్స్. ఇంకా సూపర్ ఫ్రెండ్స్. ఇది మీకు టోటల్ ప్యాకేజింగ్ మొత్తం కూడా మీకు క్లియర్ హై కేర్ ప్రొఫెషనల్తో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు సూపర్గా ఉంటుంది ఇది. అండ్ దీని డిజైన్ కూడా బాగానే ఉంటుంది, దీని అల్టిమేట్ డిజైన్ ఉంది, ఫ్యాన్లెస్ డిజైన్, ఇది మీకు సూపర్గా ఉంది. అలాగే మీకు DDR3 ర్యామ్తో 500GB HDDతో వస్తుంది. అండ్ మీకు డైమెన్షన్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. సో బాగానే ఉంది ఫ్రెండ్స్ క్వాలిటీ అదంతా. అండ్ మీకు వైర్లెస్ డ్రైవర్స్ కూడా మీకు ఆటోమేటిక్గా డ్రైవర్స్ ఇస్తున్నారు. సో మీకు సూపర్ కంపాటబుల్గా ఉంటుంది, మీరు డైలీ యూజెస్ కోసం వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మనం ఇవాళ అన్బాక్సింగ్ చేస్తున్న గిగాబైట్ది GBBX-TX 2087 మోడల్ది సూపర్ కంపాటబుల్, సూపర్ పోర్టబుల్ మినీ పీసీ, సూపర్ ఈజీ, సూపర్ ఈజీ టు క్యారీ. సో మీరు దీన్ని ఎక్కడైనా క్యారీ కూడా చేసుకోవచ్చు. ఇంటెల్ ప్రాసెసర్తో, DDR3 4GB ర్యామ్తో, 500GB SATA 2 HDD డ్రైవ్తో సూపర్ పోర్టబుల్ అల్టిమేట్ పీసీ డిజైన్ ఉన్న గిగాబైట్ పీసీని అయితే ఇవాళ మనం అన్బాక్సింగ్ చేసాము. అయితే ఈ ప్రోడక్ట్ మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకున్నాను. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎవరైతే 20,000 అండర్ బడ్జెట్లో మీకు బెస్ట్ పీసీ నార్మల్ యూస్ కోసం, డైలీ బేసిక్ ఎడిటింగ్, బేసిక్ గేమ్స్, బేసిక్ పర్పస్ కోసం ఎవరికైతే కావాలో సో వాళ్ళకందరికీ షేర్ చేయండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అంటుంది మీకు. అండ్ ఇంకా మీరు మా ఛానల్కి ఇంకా కొత్త వాళ్ళు కనుక అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీరు ఖచ్చితంగా నా ఛానల్ అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. వేరే వీడియోలో వేరే ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్తో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ 10 నెక్స్ట్.